నకిలీ మద్యం బాటిల్ పట్టివేత. 44 మద్యం బాటిళ్లతో పాటు కారు స్వాధీనం. ఈజీ మనీ కోసం చాలా మంది చాలా రకాలైనటువంటి విద్యలు ప్రదర్శిస్తూ అమాయకులు మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ఘటనలు అనేకంగా చూస్తున్నాం. కానీ దేశ గౌరవ ప్రతిష్టలను, దేశ భద్రతను కాపాడుతున్న సైనికులకు వృత్తిపరంగా అందించే డిఫెన్స్ మద్యం బాటిళ్లలో నకిలీ మద్యం నింపుతూ సొమ్ము చేసుకుంటున్న ప్రబుద్ధులు పుట్టుకొస్తున్నారు. సైనికులకు తమ వృత్తిపరంగా డిఫెన్స్ మద్యం బాటిళ్లను తగ్గింపు ధరలకు ప్రభుత్వాలు ఇస్తుంటాయి. ఇలాంటి ఖాళీ బాటిళ్లను అన్నింటినీ జమ చేసి అందులో నకిలీ మద్యాన్ని నింపి డిఫెన్స్ బాటిల్గా అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఘటన జుహీరాబాద్ లోని వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి హైదరాబాద్ కు తక్కువ ధరకు డిఫెన్స్ మద్యం సరఫరా చేస్తున్నానని ఒప్పందం చేసుకున్న అభిషేక్ పాండేని అనే నిందితుడిని ఎక్సైజ్ పోలీసులు కొత్తూరు బి ప్రాంతంలో చాకచక్యంగా పట్టుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి కారు, 100 పేపర్ బాటిల్స్ తో పాటు బ్లాక్ అండ్ వైట్ మద్యం బాటిల్ తో కారును స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 7.30 లక్షల మేర ఉంటుందని ఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నకిలీ మద్యం బాటిళ్లను పట్టుకున్నటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ హరికిషన్, అసిస్టెంట్ కమిషనర్ ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్రలను అభినందించారు. వస్తున్నప్పుడు అతన్ని పట్టుకుని మనం ఆపి వెహికల్ చెక్ చేయడం జరిగింది. అటు దానిలో మనకు 100 పేపర్స్ మన లిక్కర్ బాటిల్స్ అంటే 750 ml లిక్కర్ బాటిల్స్ వచ్చేసి 24, తర్వాత బ్లాక్ అండ్ వైట్ బ్రాండ్ లిక్కర్ బాటిల్స్ వచ్చేసి 750 ml వచ్చేసి మన 20 బాటిల్స్, టోటల్ 44 బాటిల్ మనం సీజ్ చేయడం జరిగింది. ఇటు ఫర్దర్ తర్వాత అటు కార్ని కూడా మనం సీజ్ చేసి మన కేసు నమోదు చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అతను ఎక్కడ చేస్తున్నాడు ఎంక్వైరీ చేయగా బీదర్ ఒక మన డిఫరెంట్ లిక్కర్ బాటిల్స్ ఉంటాయి కదా, బాటిల్స్ ఎంటీ బాటిల్స్ కలెక్ట్ చేసుకొని లో లిక్కర్ నుంచి హై లిక్కర్ అంటే మన హై బ్రాండ్లో పోసి దాన్ని ఫిల్ చేసి ఎక్కడైతే ఎవరైనా ఈవెంట్స్కు ఎవరైనా బల్క్ కావాల్సి ఉంటే వాళ్ళకు మన సప్లై చేస్తున్నట్టు సమాచారం ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎక్కడైనా సప్లై చేస్తున్నారా అనే విషయాన్ని కూడా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మేము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎంక్వైరీ చేస్తున్నాం. తర్వాత పర్సన్ ఎవరైతే ఉన్నారో పర్సన్ మన కోర్టుకు తరలించడం జరిగింది. 33 లీటర్స్ వస్తుంది మరి. తర్వాత దాని వాల్యూ వచ్చేసి వెహికల్ వాల్యూ, మనం సీల్ చేసిన మన వెహికల్, తర్వాత లిక్కర్ వాల్యూ అంతా కలిపి 7.35 అంచనా వేయడం జరిగింది. ఫర్దర్ ఎంఏ వాల్యుయేషన్ ప్రకారం దాన్ని ఫర్దర్గా కాన్ఫిగరేషన్ చేయడం జరుగుతుంది.